అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు అమెరికా సీనియర్ మిలిటరీ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను హతమార్చిన వారికి ఏకంగా $58 మిలియన్ భారీ బహుమతిని ఇస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ప్రతీకార చర్య పేరుతో ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఈ బిల్లును సిద్ధం చేస్తోంది. గత ఫిబ్రవరిలో జరిగిన దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హతమవ్వడానికి ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ నాయకుడిని ఎలాగైతే అంతం చేశారో అలాగే ట్రంప్, నెతన్యాహులను నరకానికి పంపే వారికి ఈ రివార్డు అందుతుందని ఇరాన్ ఎంపీ మహ్మూద్ నబివియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా ముస్తఫా ఖమేనీపై ఏమైనా దాడులు జరిగితే దాని పర్యవసనాలు ఊహించని విధంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.